నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విలేకరుల సమావేశంలో పేర్కొన్న మాటలను వక్రీకరించిన సాక్షి దినపత్రికపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే ప్రచారం సాగుతోంది. సూపర్ 6 ని అమలు చేయడం లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారంటూ ఈ రోజు సాక్షి పత్రిక బ్యానర్ వార్తను ప్రచురించింది. ఆర్థిక పరిస్థితి బాగాలేనందున సూపర్ 6 అమలు చేయడం లేదని, ఆర్థిక పరిస్థితి బాగైన తర్వాత సూపర్ 6 ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి అన్నట్లు సాక్షి ప్రచురించింది. అయితే వారు పేర్కొన్న విధంగా ముఖ్యమంత్రి అనలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా సంక్షేమ పథకాలను అమలు చేసి చూపిస్తామని, చెప్పిన పథకాలే కాకుండా మరికొన్ని పథకాలకు కూడా చేస్తామని ఆయన అన్నారు. ఆయన మాట్లాడినది ఒకటైతే దాన్ని వక్రీకరించి సాక్షి ప్రచురించింది. దీనిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు, ఇతర వర్గాలకు చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రచురించిన వార్తలపై ఈరోజు టీడీపీకి అనుకూలమైన ఛానల్లో ఓ డిబేట్ జరిగింది. ఈ చర్చలో సాక్షిపై చర్యలు తీసుకోవాలని దానిలో పాల్గొన్నవారు డిమాండ్ చేశారు. చర్చకు మోడరేటర్గా వ్యవహరించిన సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతూ ఇటువంటి వార్తలు వేరే దేశంలో ప్రచురిస్తే రాళ్లతో కొట్టేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గు, శరం, మానం, అభిమానం ఉన్నవారెవరైనా ఇలా వార్తలు రాస్తారా అంటూ ఆయన తీవ్రంగా స్పందించారు. రోత మీడియా బూతులు రాస్తోందని, ప్రభుత్వం ఇటువంటి వార్తలు రాసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు సరిగా స్పందించలేదని, కూటమి పార్టీ నేతల్లో అసలు స్పృహ లేదని, ఇటువంటి వార్తలు రాసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇదే వైకాపా హయాంలో జరిగితే తీసుకువెళ్లి జైల్లో పారేసేవారని, కానీ టీడీపీ మాత్రం స్పందించడం లేదని విమర్శించారు. కాగా ఈ చర్చలో పాల్గొన్న టీడీపీ నేత స్పందిస్తూ దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, 2-3 రోజుల్లో చర్యలు ఉంటాయని వ్యాఖ్యానించారు. కాగా ఈ వ్యవహారంలో టీడీపీ కూటమి నేతలు వ్యవహరిస్తున్న అలసత్వంపై పార్టీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 2014-19లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధమైన అసత్యాలను సాక్షి వండి వార్చింది. అప్పట్లో జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యను చంద్రబాబు చేశారన్నట్లు నారాసుర రక్త చరిత్ర అంటూ తాడికాయంత అక్షరాలతో ఓ పేజీ వార్తను సాక్షి ప్రచురించింది. అయితే అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదొకటేనా, 32 మంది కమ్మ డీఎస్పీలకు ప్రమోషన్లు అంటూ సాక్షి ఓ అసత్యాన్ని పదే పదే ప్రచురించింది. అదొక్కటేనా, ఇటువంటివి రోజుకో వార్తను వదులుతూనే ఉంటుంది. కానీ సాక్షిపై మాత్రం చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా మళ్లీ పాత విధానంలోనే అసత్యాలు, వక్రీకరణలతో సాక్షి వార్తను ప్రచురిస్తోంది. అయితే దీనిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాగా ఈ రోజు ముఖ్యమంత్రి వార్తను వక్రీకరించిన విషయంపై టీడీపీలోనూ ఆ పార్టీ అభిమానుల్లోనూ చర్చ సాగుతోంది. చంద్రబాబు వారిపై చర్యలు తీసుకోరు. వారు అదే విధంగా అసత్యాలను వండి వారుస్తారు. వారు ప్రచురించే వార్తలను కొందరైనా నమ్ముతారు. దాంతో మళ్లీ పార్టీకి నష్టమే జరుగుతుంది. ఇప్పటికైనా చంద్రబాబు మేల్కొని ఇలాంటి వాటిని కట్టడి చేయాలని, అసత్యాలను ప్రసారం చేస్తున్న సాక్షిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు.